నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ చూపించాను. నేను రాయడం కరెక్ట్ కాదో లేదంటే తను రిసీవ్ చేసుకోవడం కరెక్ట్ కాదో తెలియదు కానీ చింపేశాడు. చింపేసి నువ్వు లైఫ్ లో ఎప్పటికీ డైరెక్టర్ అవ్వలేవు, నీకు చేతులు లేవు కదా, ఫిల్మ్ మేకింగ్ ఎందుకు అని చెప్పి ఒక పులి స్టాప్ కింద నా లైఫ్ లో ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అక్కడతో ఆపేద్దాం అని అనుకున్నాను. అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఈసారి ఇస్తే కంబ్యాక్ మామూలు ఇవ్వకూడదు. నేను కోట్లు సంపాదించలేదు, ఏం సంపాదించలేదు, ఒక మెట్టు ఎక్కాను అంతే. ఆ మెట్లోనే ఆ మెట్టుని కింద దింపడానికే చూస్తారు నన్ను. నా చిన్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు చంపేయమన్నాక నన్ను పెంచింది మా అమ్మమ్మ. అంటే నాకు రెండు చేతులు ఇవ్వకపోవడం దేవుడు ఏం చేశానో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. పుట్టడంతో ఇలా పుట్టాను, ఇలాగే చచ్చిపోకూడదు, ఏదోటి సాధించాలి, మన పేరు అనేది ఒక నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలి. సినిమా తీసే చచ్చిపోతాను, సినిమా కోసమే జీవితం, సినిమాయే ప్రపంచం. హలో గైస్, దిస్ ఈస్ గణేష్ కట్ట అండ్ వెల్కమ్ టు ఆర్ట్ కేవ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. తనతో ఈ రోజు ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం. తన పేరు వచ్చేసి వెంకట్. తను ఫిజికల్ గా తను ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక ప్యాషన్ తో ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేశాడు అనమాట. తను ఒక 2 ప్రాజెక్ట్స్ చేశాడు. ప్రజెంట్ కరెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది అనమాట. సో తనతో ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పి అనిపించింది. బ్రో, మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి బ్రో ఆడియన్స్ కి. హాయ్ గైస్, దిస్ ద వెంకట్. నేను మీ మూవీస్ అందరి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇప్పుడు చెప్పేదే. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ ప్రేమ చిత్రం అనేది ది బెస్ట్ ప్రాజెక్ట్ నా లైఫ్ లో అయితే. ఫిల్మ్స్ రిలీజ్ చేసాం, దాని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆడియన్స్. అండ్ నన్ను ఫస్ట్ ఈ మార్గంలో బెస్ట్ గా నువ్వు చేయగలవు, చెందగలవు అని చెప్పి సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేను. బేసిక్ గా మనం ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఫిలిం తీయాలి, లేకపోతే ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనే సీడ్ మనకు పడుతుంది బేసిక్ గా. అలా మీకు ఆ సీడ్ ఎప్పుడు పడింది? అంటే నార్మల్ గా నేను దాహం అనే షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. అది చేశాక నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ చూపించాను. స్క్రిప్ట్ చూపించాక అది నేను రాయడం కరెక్ట్ కాదో లేదంటే తను రిసీవ్ చేసుకోవడం కరెక్ట్ కాదో తెలియదు కానీ దాన్ని మట్టికి చింపేశాడు. చింపేసి ఇది కాదు, నువ్వు లైఫ్ లో ఎప్పటికీ డైరెక్టర్ అవ్వలేవు, లైఫ్ లో ఎప్పటికీ తీయలేవు అని చెప్పి ఒక పులి స్టాప్ కింద నా లైఫ్ లో ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అప్పుడు కాడి నుంచి అనుకున్నాను అనమాట, ఓకే సో అండ్ సో ఇంటర్లో జాయిన్ అయినట్టున్నాను. ఇంటర్లో జాయిన్ అయ్యాక కూడా చాలా మంది నీకు చేతులు లేవు కదా, ఫిల్మ్ మేకింగ్ ఎందుకు, సైలెంట్ గా ఉండు, శుభ్రంగా నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడారు. అప్పుడు అనుకున్నాను అనమాట, డెఫినెట్ గా ఒక లోపం వల్ల టాలెంట్ అనేది ఆగిపోకూడదు, కంపల్సరీ స్టార్ట్ చేస్తే కంపల్సరీ అందరి పేరంతా ఒక బ్రాండ్ అనేది వినపడాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అంతే. దాహం అనే షార్ట్ ఫిలిం నేను చూశాను. అదొక అవేర్నెస్ ఫిలిం కదా అది. అవునవును. ఆ థాట్ ఎవరిది, అండ్ అది చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కొంచెం షేర్ చేసుకో ఆడియన్స్ తో. అంటే థాట్ అయితే నాది కాదు బ్రో. జస్ట్ నేను తాడేపల్లిగూడెం గోల్డ్ రెడ్డి గారు అని చెప్పి వినయ విధానంలో కూడా తను చేశాడు. అయితే ఆయన డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అయ్యి ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, దాంట్లో మెయిన్ లీడ్ నీదే అని అంటే ఫస్ట్ నేను వాళ్ళకి 2 నెలలు 3 నెలలు అసలు లేను. ఏంటి ఎలా అంటున్నారు, నేను ఫిలిం కి అవసరమా అని చెప్పేసి అనుకున్నాం. అనుకున్నాక 3-4 డేస్ తర్వాత కాల్ చేసి కంపల్సరీ షూట్ ఉంటుంది రావాలి అని చెప్తే నేను అప్పుడు భీమవరం ఉన్నాను. ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చారు అక్కడికి. అక్కడ ఉంటే అక్కడ నుంచి షూట్ తీసుకెళ్లి షూట్ చేయించి దాన్ని రిలీజ్ చేసిన టైం కూడా మనకు తెలియదు. అంటే ఆటోమేటిక్ గా పబ్లిసిటీ గట్రా లేకుండా నార్మల్ గా రిలీజ్ చేస్తారు. దాన్ని మళ్ళీ ఛానల్ యాక్సెస్ తీసుకుని వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకుని మళ్ళీ మూవీస్ అందరిలో అప్లోడ్ చేసాం. యాక్చువల్లీ నేను ఆ ఫిలిం చూశాను. కాన్సెప్ట్ వైజ్ అనేది చాలా థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్టే. కాకపోతే ఏంటంటే దాంట్లో టెక్నికాలిటీస్ నాకు అంత ప్రాపర్ గా అనిపించలా. మీరు అది అప్లోడ్ చేసింది కూడా 360p ఎందులోనో అప్లోడ్ చేశారు. అసలు అంత టెక్నికల్ ఈ రోజుల్లో మొబైల్ తో తీసినా సరే క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది కదా మనకి. టెక్నికల్ గా కొంచెం వీక్ ఉండడానికి రీజన్ ఏంటో చెప్పగలవా? అంటే టెక్నికల్ గా అంటే వాళ్ళలో ఫస్టే కదా, ఫస్ట్ ఫస్ట్ తీసింది ఆయన డైరెక్టర్ అనేది ఫస్ట్. అయితే టెక్నికల్ గా ఏమైందంటే నార్మల్ గా వీడియో అనేది ఎడిటింగ్ లో కొంచెం, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వల్ల సంథింగ్ దేని వల్ల కొంచెం అనేది మిస్ అయింది. కానీ కంటెంట్ పరంగా మాత్రం కంటెంట్ బాగా ఇచ్చాం, దాన్ని ఒప్పుకున్నాం. కానీ ఏంటంటే ఎడిటింగ్ మూలనే కొంచెం అనేది ది బెస్ట్ ఇవ్వలేకపోయాం అది. యా, అది నాకు కూడా అంటే క్వాలిటీ వైజ్ అనేది పక్కన పెడితే నా కాన్సెప్ట్ అనేది నాకు చాలా థాట్ ప్రొవోకింగ్ గా అనిపించింది. అండ్ ఫైనల్ గా స్టేజ్ కి వచ్చేటప్పటికి ఫిలిం లో కొంచెం హార్ట్ టచింగ్ గా కూడా అనిపించింది ఆ ఫిలిం నాకు. ఈ మేనరికపు సంబంధాల వల్ల లైక్ పుట్టే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కన్వేయింగ్ బాగా చేశారు.
బట్ ఏంటంటే టెక్నికల్ స్టాండర్డ్స్ అనేవి ఇంకొంచెం బెటర్ ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళేదని నా అభిప్రాయం అనమాట. టెక్నికల్ గా అంటే నార్మల్ గా అది మనం ప్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్ కాదు. జస్ట్ రోల్ చేయమన్నారు, రోల్ చేశాను. దాని డైరెక్టర్ నేను కాదు. కెమెరామ్యాన్ కూడా మనం కాదు. అంటే ఏంటంటే అప్పుడు జీరో నాలెడ్జ్ కదా, జీరో నాలెడ్జ్ మీద ఆయన స్టార్ట్ చేసిందే. ఆయన జీరో నాలెడ్జ్ మీద స్టార్ట్ చేసి ఇంకా అదే ఫస్ట్ ప్రాజెక్ట్, అదే లాస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది ఆయనకి. అంటే సో అండ్ సో ప్రాబ్లమ్స్ వల్ల అయిపోయింది. ఇప్పుడు మా ఛానల్ అనేది కొలాబ్ చేసుకుంటాం అని అన్నారు. మరి అది ఎంతవరకు అవుతుందో అనేది మనకి కూడా తెలియదు. ఇప్పుడు ప్రేమ చిత్రం ప్రాజెక్ట్ ఉంది కదా, దాని గ్లిమ్స్ నేను చూశాను. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ తో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్ అయినట్టు అనిపించింది. టెక్నికల్ స్టాండర్డ్స్ వైజ్ కావచ్చు, అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ కావచ్చు, అండ్ ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ చాయిసెస్ వైజ్ కాబట్టి చాలా ఎఫర్ట్ అయితే కనపడుతుంది. అంటే చాలా షిఫ్ట్ కనపడింది ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి సెకండ్ ప్రాజెక్ట్ కి. దాని గురించి ఈ ట్రాన్సిషన్ ఫేజ్ గురించి కొంచెం చెప్తావు బ్రో? అంటే ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదు బ్రో. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మూవీస్ అందరి కాకుండా మహేశ్వరి ప్రొడక్షన్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టాం నార్మల్ గా. అయితే అది ఏమైందంటే సో అండ్ సో నా ఫ్రెండ్ లక్ష్మీధర్ అని చెప్పి మనోడు ఎడిటింగ్ బేస్ మీద తీసుకున్నాడు. తీసుకున్నాక ఏమైందంటే మనోడు వర్క్ బాగానే ఇచ్చాడు. గేమ్స్ కూడా అప్పుడు కూడా లాంచ్ చేసాం. లాంచ్ చేసాక ఏమైందంటే సో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము డిలే అవుతా దాన్ని స్టాప్ చేయాల్సి వచ్చింది. అంటే మాకు కూడా తెలియదు, అంతలా స్టాప్ చేసాం. ఆ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి అంటే మాకు ఒక ప్రొడ్యూసర్ లేడు. జస్ట్ స్టోరీ రాసుకున్నాను, కాన్సెప్ట్ అనుకున్నాను, ఆడిషన్ అయిపోయింది, క్లాప్ బోర్డ్ కొట్టేసాం, షూటింగ్ స్టార్ట్ అవ్వాలా. అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, టీమ్ లో ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా గోల్డ్ ఉంటే తాకట్టు పెట్టేశాను. అది 49 38 ఎంతో వచ్చింది. దాన్ని తాకట్టు పెట్టేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక జ్యోతి మేడం అని చెప్పి నాకు సెకండ్ ప్రొడ్యూసర్ కింద ఆవిడ ఉంది. ఆవిడ దగ్గర ఒక 50K ఎంతో నాకు సపరేట్ గా నా వ్యక్తిగతంగా నాకు ఆవిడ హెల్ప్ చేశారు. ఆవిడ హెల్ప్ చేశాక దాన్ని ఎదరికి వింటాం. షూట్ స్టార్ట్ చేశాక మేము గ్లిమ్స్ రిలీజ్ చేశాక అప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతా ఓకే అంతా అనుకున్నాను. ఈ లోపు ఏమైందంటే మనోడు మాటలంటే మనం మన గోయి మనమే తోకుండా మన గోతులో మనమే పడతాం అన్నట్టు ఎవడో మాటలు చెప్పి మా టీం కొంచెం నా మీద కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అయ్యాక దాన్ని నేను చాలా డీప్ గా వెళ్ళిపోయాను. అంటే డీప్ గా ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక, ఇంకెవరికే సమాధానం చెప్పాలో తెలియక, ఏ సపోర్ట్ లేకుండా నార్మల్ గా ఒక ఏమీ లేనోడి మీద ఒంటరిగా ఉండి తిరుపతి వెళ్ళిపోయాను అనమాట. పెద్ద తిరుపతి వెళ్ళిపోయి అక్కడే ఒక దగ్గరగా 3 మంత్స్ 4 మంత్స్ అక్కడే ఉన్నాం. అక్కడే వర్క్ చేసుకుని ఇంకా అక్కడే కొండ మీద అన్ని చేసుకుని అక్కడే ఉండి అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఈసారి ఇస్తే కంబ్యాక్ మామూలు ఇవ్వకూడదు, జనాలందరికీ గుర్తుండాలి, ఇద్దాం అని చెప్పి నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళి నాకు ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. అయితే అన్నతో మాట్లాడి అన్న ఇలా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను, ఇలాగా నాకు నీ సపోర్ట్ కావాలంటే అన్న వెంటనే ఎవరో పెట్టలేని పేరు చూసి గూగుల్లో లేదా నీకు అనిపించింది ఏదైనా మంచి పేరు చూసి పెట్టు అని చెప్తే అప్పుడు దాని షార్ట్ ఫిల్మ్ చేస్తే ఇంకెందుకు దింపేద్దాం, పర్మిషన్ తీసుకో, అన్ని చేస్తా అని చెప్పి ఇప్పటికి నాతో జ్యోతి మేడం, అలాగే మా హీరోయిన్ గాయత్రి, నా కెమెరామెన్, నా మ్యూజిక్ డైరెక్టర్, నా ఎడిటర్ ఇప్పుడు లక్ష్మీధర్ కాకుండా సతీష్ అని చెప్పి నా ఎడిటర్ నా అన్నయ్య. అంటే మేము ఏ బ్యానర్ రిలీజ్ చేసినా మనోడే ఎడిటింగ్. తనది ప్రింటర్స్ ఉందన్నమాట, లక్ష్మీ డిజిటల్స్ అని చెప్పి ప్రింటర్స్ ఉంది. ఆ ప్రింటర్స్ లోనే మనకి అన్ని అంటే రూపాయి ఇవ్వకుండా అన్ని చేసి ఇప్పుడు మూవీస్ అందడి అని చెప్పి ఇంత బ్రాండింగ్, ఇంత ఆడిషన్ చేయడానికి, ఇంతలా ఫర్దర్ గా నాకు మోటివేషన్ చేయడానికి, ఈ సిచ్యువేషన్ ఉన్నా సరే నువ్వే చేయగలవు, నువ్వే చెందు, ఇది నీ కష్టం, నీ సినిమా, నువ్వే పెట్టాలి ఎఫెక్ట్స్, మేము పెడితే రాదు, నువ్వే 100కి 100% చెయ్యి అని చెప్పి ఇప్పుడు దాకా మోటివేషన్ ఇచ్చింది అయితే వీళ్ళే, ఇంకెవరో కాదు. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీలో మా అమ్మమ్మ నేను ఏం చేసినా సరే నాకు ఒక ఫర్దర్ గా ఉంటది. ఇప్పుడు కూడా నా ప్రాజెక్ట్ డిలే అవుతుందన్న కారణం ఏంటంటే మా అమ్మమ్మ గారికి హెల్త్ బాగాలేదు. దానివల్ల నేను అక్కడ ఇక్కడ మనీ అడ్జస్ట్మెంట్ వల్ల నేను కొంచెం డిలే అవుతుంది అంతే. లేదంటే ఈ పాటికి ప్రాజెక్ట్ మే 14th గానీ ఇచ్చాం. కానీ దీనికన్నా ముందే ట్రైలర్ రావాలి అనుకున్నాం మేమైతే. కానీ ఏంటంటే సో అండ్ సో ఆవిడకి హెల్త్ బాగాలేని వాళ్ళ వల్ల మేము చాలా ప్రెజర్స్ పడుతున్నాం. నేనైతే చాలా ప్రెజర్స్ పడుతున్నాను. అంటే నేను నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ కి సెకండ్ ప్రాజెక్ట్ కి క్వాలిటీ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది యాక్చువల్లీ నాకు. అది అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ నేను ఒక థింగ్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. లైక్ ఏంటంటే మీ ఫిజికల్ కండిషన్ వల్ల మీరు ఈ ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అండ్ ఎవరైనా మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎలాంటిది ఏమైనా జరిగిందా?
తక్కువ చేసి మాట్లాడడం నార్మల్ గా అందరూ చేస్తారు కదా బ్రో. తక్కువ అంటే ఏముంది, నార్మల్ గా అందరూ చేసేదే. వీడికి చేతులు అన్- లేవు సినిమా ఇప్పటికీ అంటున్నారు బ్రో. ఇప్పటికి 100% ఇప్పటికీ అంటారు నన్ను. వీడికి చేతులు లేవు, వీడి సినిమా ఎందుకు. ఇప్పటికి చాలా మంది బ్యాడ్ గా మనకు కామెంట్స్ కూడా పెడతా ఉంటారు. వీడు అలాంటోడు, వీడు అలాంటోడు. ఫస్ట్ ఏంటంటే అలాంటి కామెంట్స్ ఎందుకు వస్తాయని నేను జనాల నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ మన గెలుపు అనేది ఆడు అవతలోడు చూడలేను అన్నప్పుడే అలాంటి కామెంట్స్ వస్తాయి. అవును. నేను అర్థమైంది, నాకు అప్పుడు అర్థం చేస్తాను. అంటే ఎటువంటి కామెంట్ కి మనం రిప్లై ఇచ్చినా సరే, అంటే ఏదో సామెత కూడా ఉంది కదా, అంటే బురదలో కాలేస్తే మనకే అంటుకుంటది పక్కనోడికి అంటుకోదు అని చెప్పి. ఆ టైప్ లో నేను కూడా ఏంటంటే కామెంట్స్ కి రియాక్ట్ అవ్వద్దని చెప్పి మా టీం వాళ్ళందరికీ చెప్పుకున్నాను. నా ఛానల్ ఇంట్లో నా ఛానల్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి కానీ అందరికీ చెప్పేశాను. ఎటువంటి కామెంట్స్ కి మీరు రిప్లై ఇవ్వకండి. నేను నచ్చిన వాళ్ళే దానికి కంపల్సరీ ఆన్సర్ ఇస్తాడు. నేను చేసేది మంచో చెడో అది అందరికీ తెలుసు అని చెప్పి నేను వాళ్ళందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళందరికీ. యా, అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన విషయం కూడా అదే. మనకి ఏంటంటే ఆగిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా సరే ముందుకెళ్ళడానికి ఒక్క కారణం పట్టుకుని ముందుకెళ్లే వాళ్ళని బేసిక్ గా నేను నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళు. బేసిక్ గా ఇవన్నీ నాన్ సెన్స్. ఇప్పుడు బేసిక్ గా నువ్వు అన్నట్టు ఒకవేళ అలాంటి వాడికి రెస్పాండ్ అయినా సరే నువ్వు వాడికి అటెన్షన్ ఇచ్చి వాడికి కొంచెం పెద్దోడిని చేసినట్టే లెక్క. ఆ, అవును. హండ్రెడ్ గా 100% అలాంటి వాళ్ళకి రిప్లై ఇస్తే మాత్రం ఏంటంటే వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనివ్వరు. అదేనా ఏంటంటే మెయిన్ థాట్ ఏంటంటే వాళ్ళని ఈడు ఎదుగుతున్నాడు అని ఒక ఈయన ఎలాగైనా సరే తొక్కేయాలి అన్న చెప్పి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ చేస్తారు. అంటే మూవీస్ అందరి ఛానల్ కాకుండా మహేశ్వరి ప్రొడక్షన్ ఛానల్ పెట్టినప్పుడే అంటే నాకు తెలియకుండా నా వెనకాల ఎంత శత్రువులు ఎక్కువయ్యారు అని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి నేను పెట్టిన అమౌంట్ కానీ ఇంకా డబుల్ అవ్వడం, అప్పుడే బ్యానర్స్ దింపడం, మంచి హడావిడి అప్పుడే చేయడం. అంటే ఏంటంటే టెక్నికల్ గా నేను ఎంత అయితే ప్రెజర్ పడుతున్నానో అంత ప్రెజర్ ని ఇంకా డబల్ చేయడం. అంటే నా గురించి నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పడానికి వెళ్ళినా వాటికి అడ్డుకోవడం, నా హీరోయిన్ ని కొంచెం అటు ఇటు కాకుండా చేయడం. అంటే చాలా చేశారు, ఒకటే కాదు. అంటే ఈ పొజిషన్ ఉండి కూడా ఇటు చేస్తున్నాడు అన్న పొజిషన్ సపోర్ట్ చేద్దాం అన్నది ఎవరికే లేదు. ఈయన కంపల్సరీ తొక్కేయాలి, ఇదే మెయిన్. అంటే నేను కోట్లు సంపాదించలేదు, ఏం సంపాదించలేదు. ఒక మెట్టు ఎక్కాను అంతే. ఆ మెట్లోనే ఆ మెట్టుని కింద దింపడానికే చూస్తారు. యా, అది నేనైతే క్లారిటీగా అర్థం చేసుకున్నాను జనాల దగ్గర నుంచి. 100% నువ్వైనా నేనైనా ఇప్పుడు మన సినిమా గురించి నార్మల్ మన ఫిల్మ్ మేకింగ్ గురించి చెప్పుకోవాలని అంటే మనం స్టోరీ రాసుకున్నాక నార్మల్ మనం ఒక స్టోరీ రాసుకున్నాక దానికి ఒక ప్రాణం పోసాక దాన్ని దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని ఒక రూట్ మ్యాప్ లో పెట్టి ఒక ప్రొడ్యూసర్ చేతిలో పెట్టాము అని అంటే దాన్ని ఎలా అంటే ఆ ఏదో సామెత కూడా ఉంటుందా, అదే సినిమా అనేది పెళ్లి కూతురు లాంటిది. పెళ్లి చేసి అప్పగింతలు ఇచ్చేంత వరకు కూడా దాని భారం డైరెక్టర్ తల్లిదండ్రి చేతిలోనే ఉంటది, అలాగే ఒక డైరెక్టర్ చేతిలోనే ఉంటది. అత్తారింటికి పంపించాక అది నిలబెట్టుకుంటుందా లేదా అనేది కూడా డైరెక్టర్ చేతిలోనే ఉంటది అని చెప్పి సామెత అంటే నేను ఒక బుక్ లో చదివాను. అది నేనైతే అది నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. నా లైఫ్ లో అది బెస్ట్ పాయింట్ అది. మన త్రివిక్రమ్ గారు అనుకుంటా. ఒక ముందు కొట్టి పడిపోయేదానికన్నా, ఒక అమ్మాయి మత్తులో ఉండే కన్నా, ఒక డ్రగ్ కొట్టి రోడ్డు మీద తిరిగే కన్నా, ఒక థియేటర్ లో ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచిది, ఒక సినిమాని చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచిది అని చెప్పి ఆయన చెప్పారు నాకు. అదైతే నేను బాగా నోటీస్ చేస్తాను. అంటే నేను ఏంటంటే నేను స్టోరీ రైటింగ్ లో కూర్చున్నా లేదంటే అలాంటి ఎవరితోనైనా మాట్లాడతా వచ్చినా సరే ఫస్ట్ నేను చెప్పే మాట ఇదే. సినిమా అనేది ఒక పెళ్లి కూతురు లాంటిది. దాన్ని పెళ్లి చేసి సాగనంపేంత వరకు డైరెక్టర్ అనేవాడు చాలా కష్టపడతాడు. దాని వెనకాల టెక్నికల్ గా చాలా ఫలితాలు ఉంటాయి. చాలా మంది హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల. సినిమా అనేది 2 గంటలన్నర మాత్రమే కాదు. దాని వెనకాల కొన్ని సంవత్సరాల వాటి లైఫ్ ఉంటది సినిమా అనేదాని అని చెప్పి నేను అప్పుడే మైండ్ లో పెట్టేసుకున్నాను. అప్పుడు కానించి ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ప్లాట్ఫామ్ డైరెక్ట్ క్రియేట్ చేసి మేమే ఒక మూవీస్ అందరూ అని చెప్పేసి అంటే ఇది ఎందుకు పెట్టావు బ్రో అని నువ్వు నన్ను క్వశ్చన్ వేయొచ్చు. ఓకే, మనీ వైజ్ గా పెట్టావా, లేదంటే నువ్వు పాపులర్ అవ్వడానికి పెట్టావా, లేదంటే నువ్వు ఒక సెలబ్రిటీ అవ్వడానికి పెట్టావా అని నువ్వు అడగొచ్చు. నేను ఆల్రెడీ 2014లోనే నేను సెలబ్రిటీ, ఎందుకంటే నేను ఆల్రెడీ కళ్యాణ్ గారిని కలిసాను. అప్పుడే సెలబ్రిటీ. 2022లో కూడా నేను సెలబ్రిటీ, అప్పుడు కళ్యాణ్ గారిని కలిసాను. నేను ఇంకా సెలబ్రిటీని అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ పెట్టాక దాంట్లో ఇంకా యాక్టింగ్ మీద, డైరెక్షన్ మీద, మ్యూజిక్ మీద ఎన్నో మన సినిమాలో ఉండే 24 క్రాఫ్ట్స్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నార్మల్ మన ఇంట్లో ఉన్న వాళ్ళే, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని కొన్ని ఫ్యామిలీ ట్రబుల్స్ వల్ల లేదా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు ఆగిపోతారు. అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళని సపోర్ట్ చేద్దాం
అని చెప్పేసి ఈ రోజు మూవీస్ అందడి అనేది ఇంత పెద్దగా ప్లాన్ చేసింది. లేదు ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ లో రిలీజ్ చేసి ఒకటి ఈడీజీ ఒక 100 మంది ఒక 1000 మంది చూసాక ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోయాక మనం నార్మల్ ఇప్పుడు అందరూ అదే వే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాక ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించేద్దాం, సెలబ్రిటీలు అయిపోదాం అని అనుకున్నాం. ఇదైతే నాట్ వే. డబ్బు సంపాదించడం నాట్ వే. అదైతే రాంగ్. అది రాంగ్ రూట్ అది. ఎందుకంటే మనం కష్టపడిన దానికి ఇంకో 10 మందిని మనం తీసుకెళ్తే దానికి 100కి 100% వాల్యూ ఉంటది. దానికి ఒక సొల్యూషన్ ఉంటది. 100కి 100% దానికి ఒక ఎఫెక్ట్ ఉంటది. ఇది నేను ఎంచుకున్న మార్గం అయితే ఇది. యా, ఇక్కడ డోంట్ టేక్ మీ రాంగ్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది బేసిక్ గా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నేను కళ్యాణ్ గారిని కలిసి 2014లో కలిసినప్పుడే నేను సెలబ్రిటీ, 2022లో కలిసినప్పుడే నేను సెలబ్రిటీ అని చెప్పి. నువ్వు కాకుండా చాలా మంది కలుస్తారు కదా, సెలబ్రిటీ అనడానికి అసలు రీజన్ ఏంటి? అంటే అతను కలిస్తేనే సెలబ్రిటీ అయిపోతారా? నేను ఆ రీజన్ చెప్పను. నార్మల్ చెప్తున్నాను. నేను నా చిన్నప్పుడు చూసిన సినిమా గోపాల గోపాల. మా డాడీతో వెళ్ళిన సినిమా గోపాల గోపాల. అప్పుడు కానీ నేను ఫ్యాను. నేను ఆయన కలుస్తానని కూడా నేను అనుకోలేదు. నేను ఎందుకు సెలబ్రిటీ అని అన్నానంటే ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, నోటీస్ చేసుకో. నేను కళ్యాణ్ గారిని 2014లో కలిశాక ఈ విషయం నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు నీతో షేర్ చేసుకున్నాను. 2014లో కలిశాక కళ్యాణ్ గారి కెమెరామెన్స్ ఉంటారు చూసావా, టెక్నికల్ కెమెరామెన్స్. నువ్వు ఏ వీడియోలో అన్నా చూడు, క్యాప్ పెట్టుకుని ఒక అన్న కళ్యాణ్ గారిని ఫొటోస్ తీస్తా ఉంటాడు. కళ్యాణ్ గారిని కలిసేసాక నాకు ఆ రోజు తినిపించింది బిర్యానీ. వాళ్ళ వాళ్ళ చేతులతో పెట్టింది బిర్యానీ. 2024లో కూడా 2022లో కూడా సేమ్. నేను ఎందుకు సెలబ్రిటీ అన్నానంటే నేను కళ్యాణ్ గారి చేతులతో తినకపోయినా సరే నేను వాళ్ళ స్టాఫ్ కళ్యాణ్ గారు సంపాదించిన సొమ్ము తిన్నాను. నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకున్నాను. ఎందుకంటే ఆయన పెట్టిన నాకు లక్షలు ఇవ్వక్కర్లేదు, కోట్లు ఇవ్వక్కర్లేదు. ఆయన వెనకాలగా ఫర్దర్ గా నిలబడ్డారు. నీకు ఏ ఆపద వచ్చినా సరే నేను చూసుకుంటాను, ఒక్క ఫోన్ కాల్ చే, నేను నీకు అండగా ఉంటాను అన్నగా ఇచ్చారు. కానీ నేను ఇప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఒక రూపాయి అనేది నేను ఇప్పటికీ ఆయన అడగలేదు. ఎందుకో తెలుసా? ఆ డబ్బులు అనేది నాకే కాకుండా ఇంకా లేని వాళ్ళకి ఇంకా చాలా మందికి సపోర్ట్ గా ఉంటే, నేను అడగకుండా ఉంటే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను ఆ రీజన్ గా నేను సెలబ్రిటీ అని చెప్పా. ఓకే. యా. అర్థమైందా? జస్ట్ అంటే అది ఇది నా ఒక్క డౌటే కాదు, బేసిక్ గా చూసే ఎవరికైనా డౌట్ రావచ్చు. సో ఇది క్లారిఫై చేయడం కోసం అడిగాను. ఇప్పుడు ఈ ఫిల్మ్ మేకింగ్ జర్నీ ఉంది కదా నీది, ఈ ఫిల్మ్ మేకింగ్ అవును. జర్నీలో నీకు చాలా భారంగా అనిపించి ఇంకా ఏడుపు వచ్చిన సిచ్యువేషన్ వచ్చి సినిమా తీయడం ఆపేద్దాం అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చింది అసలు? సినిమా తీయడం ఆపేద్దాం అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే మా ఇంట్లోనే ఫ్యామిలీ, మా అమ్మమ్మ గారిని హాస్పిటల్లో పెట్టాం. ఫుల్ గ్యాస్ పెయిన్, ఏ టైప్ అంటే ఆవేశం పెరిగిపోయి మా తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో పెట్టాను. ఏరియా హాస్పిటల్లో పెట్టాక నా దగ్గర రూపాయి లేదు. ప్రామిస్ చెప్తున్నాను, నా దగ్గర రూపాయి లేదు. పెట్టిన గోల్డ్ అంతా మాకు ముత్తూతులో ఉంది. పెట్టిన అమ్మమ్మ గోల్డ్ అంతా అక్కడ పెట్టేశాను. మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మ బంగారం తీసుకున్నాం, మా అమ్మ బంగారం తాకట్టు పెట్టేసావు, దేనికి పనికి రాకుండా చేస్తే విడిగా వచ్చి పెట్టేసావు. ఇప్పుడు మా అమ్మ నువ్వే చూడు, మాకు సంబంధం లేదు అన్న టైప్ లో అంటారు కదా ఫ్యామిలీ. ఆ మాట అనగానే నా చేతిలో రూపాయి లేదు. నేను నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. అందరికీ కాల్ చేసి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఫోన్ చేశారు. నా సిచ్యువేషన్ ఇది, నాకు ఇలా డబ్బులు కావాలి, ఇది ఇది అని అడిగితే ఒక్కళ్ళు ఆర్థికంగా ఒక్కళ్ళు సపోర్ట్ చేయలేదు. ఒక్కళ్ళు సపోర్ట్ చేయలేదు. అలాగే నా టీం వాళ్ళని అడగడానికి కూడా నేను సరిపోను. ఎందుకంటే నాకు మీద అప్పటికే ఎఫెక్ట్ చాలా పెట్టారు. నేను అప్పటికే దాన్ని డిలీట్ చేస్తా వచ్చాను. దాన్ని అప్పటికే నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. అప్పుడు అనుకున్నాను అనమాట, ఎంత ఎఫర్ట్ పెట్టిన నేను ఈ రోజు నాకు ఒక్కళ్ళు కూడా సాయం చేయట్లేదు, ఇంకెక్కడితో లైఫ్ ఆగిపోద్దా. అంటే నన్ను నా చిన్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు చంపేమన్నాక నన్ను పెంచింది మా అమ్మమ్మ. ఆ పెంచిన దానికైనా సరే రుణం తీర్చుకోవాలి కదా. ఇంక అప్పుడు అనుకున్నమాట, ఇంకా నా కెరియర్ అయిపోయింది, ఇంకా మా అమ్మమ్మ ఏమైనా అయితే నేను అయిపోయినట్టే. ఇంకా నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంకా నాకు ఎవరు ఫర్దర్ గా సపోర్ట్ ఉండరు. ఇక్కడతో నా కెరియర్ మొత్తం అయిపోయింది. నేను అనుకున్న థాట్స్, నేను అనుకున్న వెళ్ళాలన్న గోల్ రీచ్ మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడతో ఎన్ ఆఫ్ అని అనుకుని అక్కడతో ఆపేద్దాం అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల ఏమీ కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, నేను ఇష్టంగా పూజించే వెంకటేశ్వర స్వామి దయ వల్ల, దుర్గం దయ వల్ల మళ్ళీ మా అమ్మమ్మ ఇప్పటికీ క్షేమంగా వచ్చింది. ఇప్పటికి కూడా నేను కష్టపడిన తిరుపతిలో కష్టపడిన డబ్బు అంతా మూవీస్ అందడి అనే యూట్యూబ్ ఛానల్ కి సపరేట్ గా ఒక బ్యాలెన్స్ చేసి
తొందరలో ఆఫీస్ కూడా లాంచ్ చేసి కొంతమందికి మేము ఫిలిం కోచ్ ఎంత అని చెప్పి ప్రొడ్యూస్ చేసి దాన్ని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి ఏంటంటే లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి మా టీం అందరం అనుకున్నాం. దాన్ని ఇంకా చేయడానికి మాకు ఫర్దర్ గా ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండాలి. ఇదంతా జరగాలి అని అంటే మెయిన్ నాకు కావాల్సింది డబ్బు మాత్రమే కాదు. డబ్బు ఒక్కటే కాదు, నన్ను నమ్మి వీడు చేయగలడు, వీడు చెందగలడు అని చెప్పి నాతో నమ్మకంగా నడిచేవాడు కావాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ కోసం చెబుతున్నాను. ఎన్ని ఆడిషన్స్ పెట్టినా సరే అలాంటి వాడు ఒక్కడ దొరికినా సరే మూవీస్ అందరి ఛానల్ అనేది ది బెస్ట్ గా లాంచ్ చేస్తాం. లైఫ్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళని నడిపించే ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటది. అలాగా నిన్ను నడిపించే సిద్ధాంతం ఏంటి? నార్మల్ గా ఒక ఓట్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఒక సినిమాని చూసో, లేదంటే ఒక బుక్ చదువో, లేదంటే ఒక మనిషిని చదువో. కానీ నా విషయం ఏంటంటే నేను ప్రతిదీ కళ్యాణ్ గారి మాటలతోనే నాయిస్ అవుతాను. ఎలాగంటే ఆయన ఒక మీటింగ్ లో చెప్పారు, స్మాన్ థింకే సో ఈజీ, తద్భావం తద్భవతి. నీ ఆలోచన విధానం ఎలా ఉంటే నువ్వు అలా ఉంటావు, నీ మతి ఎంతో గతి ఎంతో. ఆ ఒక్క డైలాగు నా లైఫ్ ని మార్చేసింది. ఏ టైప్ అంటే నార్మల్ గా నేను స్కూల్కి వెళ్ళే టైంలో మా చుట్టుపక్కల వాళ్ళు వీడు స్కూల్కి వెళ్ళకుండా రోడ్డు మీద అడుకుంటున్నాడు అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడారు. చాలా విధాలుగా మాట్లాడారు. ఏంటంటే మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందో అలాగే మన వర్క్ కూడా అలాగే చేసుకుంటాం. మెయిన్ బేసిక్ అది. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన వర్క్ కూడా అలాగే చేసుకుంటాం. మనం ఏదైతే ఆలోచిస్తామో అది 100కి 100% ఎఫెక్ట్ పెడతాం. ఆ ఎఫెక్ట్ కోసమే ఆయనే ఇన్స్పిరేషన్. ఏదో కొటేషన్ కూడా ఉంది, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్, అమ్మాయినా ఆయనే, నాన్న అయినా ఆయనే, నాకు అన్నయ్య అయినా ఆయనే, ఏదైనా ఆయన. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దేవుడి దేవుళ్ళు బాగుంటే గనక మా ప్రేమ చిత్రం ట్రైలర్ కూడా ఆయనతోనే లాంచ్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు నాకు మేవారం అనే జనవాణి కార్యక్రమంలో ఇచ్చిన మాట, నీకే అవసరం వచ్చినా సరే నాకు ఒక కౌరు పెట్టామని అన్నారు. నాకు ఇప్పుడు ఆయనతో అవసరం వచ్చింది ఏంటంటే మనీ పరంగా కాదు, ఒక అన్నయ్యగా నాకు ఆ సినిమాకి ఆయన హెల్ప్ అనేది కావాలి. ఒక మనీ పరంగా కాదు, మనీ పరంగా అయితే కాదు, జస్ట్ నేను ఇప్పుడు దాకా నాకు చేతులు లేకుండా కష్టపడిన కష్టానికి ఆయన భుజం మీద చేసి బాగా చేసావురా అని ఒక అప్రిషియేట్ ఇస్తే చాలు నాకు. ఈ లైఫ్ కి అదే పెద్ద సక్సెస్, అదే పెద్దది, అదే ఇంకా. నీ లైఫ్ లో బిగ్గెస్ట్ అంబిషన్ అంటూ ఒకటి ఉంటది కదా ప్రతి ఒక్కరికి. అరే, నేను ఎవరెస్ట్ ఎక్కాలి, లేకపోతే నేను ఓ సినిమా తీయాలి, లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా ఉంటది కదా. ఇది చేస్తే నా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది అనేలాంటి గోల్ ఏమైనా ఉందా నీ లైఫ్ కి? బ్రో, గోల్ అంటే ఏముంది బ్రో, నార్మల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో నిమిషానికి ఒక గోల్ మారుతుంది, నిమిషానికి ఇష్టం మారుతుంది, నిమిషానికి ఒక, అంటే ఏంటంటే ఆడ ఎక్స్ప్రెషన్స్ కూడా ఫేస్ లో నిమిషానికి ఒకలా ఉంటాడు. అలాగే నా ఫీలింగ్ ఏంటంటే ఇంత కళ్యాణ్ గారిని కూడేస్తున్నాను కదా నార్మల్ గా. ఇంత కళ్యాణ్ గారిని ఇంత హైప్ లో అంటే ఆయన నాకు ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను మాటలు. నాకు అంత ఇష్టం. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే నీకు బలం లేని చోట నువ్వు అరవకు, నీకు బలం లేని చోట నువ్వు అరవకు, నువ్వు సైలెంట్ గానే ఉండు. నీకు ఎప్పుడైతే బలం వస్తుందో అప్పుడు నువ్వు మాట్లాడు, ప్రశ్నించు. అలాగే ఇప్పుడు డైరెక్ట్ నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ సినిమా తీసేస్తానని అంటే ఛాన్సెస్ ఎవరు వచ్చాడు వెళ్ళిపోయాడు అన్న టైప్ లో చెప్తారు. అలాగే ఒక ఛానల్ అనేది మనం ఇంపోర్ట్ చేసి ఒక కొన్ని జనానికి మనం ఒక ఇన్స్పిరేషన్ అయ్యి, అంటే పలానా మూవీస్ అందరి యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మనల్ని యాక్టింగ్ మీద తీసుకుంటారా, 100కి 100% ఇలా ఎఫెక్ట్ పెడతారు అని చెప్పి ఒక జనాల దగ్గర నుంచి ఒక ట్రస్ట్ అనేది మనం సంపాదించుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా రేపు పొద్దున్న అనేది ఫిల్మ్ అనేది మనమే తీయొచ్చు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనమే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనలోనే డైరెక్టర్స్ ఉంటారు. ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనలోనే ఎడిటర్స్ ఉంటారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళక్కర్లేదు, మన దగ్గరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. అంటే ఏంటంటే ఒక సామ్రాజ్యాన్ని అనేది మనమే ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఒక ఇప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ ఒక రోడ్డు వేశారు. చిరంజీవి గారు ఒక రోడ్డు వేశారు, కానీ అదే రోడ్డు మీద ఇప్పుడు ఎన్నో మంది మనం కూడా ఇప్పుడు అదే రోడ్డు మీద నడుస్తున్నాం. సినిమా అనే ఒక ఆ వేలో ఆ హైవేలో నడుస్తున్నాం మనం కూడా. అలాగే ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే అలాగే మనం కూడా ఇంకా టాలెంట్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా మనం ఛాన్సెస్ ఇస్తే రేపు పొద్దున్న మనకి ఒక మంచి ఛాన్స్ వస్తుంది, మనం దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. అది ది బెస్ట్ గోల్ అంటే ఇదే. మూవీస్ అందరి కొన్ని కోట్ల మందికి మనం ఉపయోగపడేంతగా
మనం ప్రొడ్యూస్ చేద్దాం. అది ఏ ఏరియాతో అనేది సంబంధం లేదు. వాడు ఏంటంటే వాడు లోపంతో ఉన్నాయి వాడికి, అట్లా ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే వాడికి టాలెంట్ అనేది చాలా ముఖ్యం. వాడి టాలెంట్ మనం గుర్తించి మన దాంట్లో అవకాశాలు ఇస్తాం. అది మెయిన్ గోల్. ఇది మెయిన్ అయితే ఇదే. సినిమా తీద్దాం, సూపర్. ఇది చేద్దాం, అది చేద్దాం, ఏమీ లేదు. ఓన్లీ మెయిన్ గోల్ ఇదే. మనతో పాటు సూపర్. 10 మందిని తీసుకెళ్దాం. మనతో పాటు 10 మందిని తీసుకెళ్దాం. నష్టమో కష్టమో మనమే పడదాం. అది విషయం. యా. ఇది. సూపర్, సూపర్, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ అండ్ యూ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇలాంటి కథ చెప్పాలి అనే ఒక టైప్ ఆఫ్ స్టోరీ ఒకటి ఉంటది. అంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి. అలాగా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి అనుకునే కథలు ఏంటి? ఎలాంటివి ఉండొచ్చు? ఒక డైరెక్టర్ అనే వ్యక్తి నార్మల్ గా ఒక పేపర్ మీద ఒక స్టోరీని ఎక్కించాలంటే తను డే అండ్ నైట్ 24/7 ఆ స్టోరీ మీదే కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఏ డైరెక్టర్ అయినా సరే పెట్స్ అనేది గట్టిగా పెడతాడు. నార్మల్ గా ఏంటంటే నాకు ఈ బేసిక్ గా నువ్వు అడిగావు కదా, నీకు ఏ కథ అంటే ఇష్టం, ఏది ఏది బాగా తీద్దాం అనుకుంటున్నావు అని చెప్పి. నార్మల్ గా నేను చూసిన సినిమాల్లో, నేను ఎంచుకున్న సినిమాల్లో నార్మల్ గా ప్రతి ఒక్క సినిమా హిట్టే నా దృష్టిలో. ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక థియేటర్ స్క్రీన్ వరకు వచ్చాడంటే అది నాటే ఈజీ. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడి ఉంటాడో అది నాకు తెలుసు. ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడో ఫిలిం ఛాంబర్ చుట్టూ, ఎంతమందిని కన్విన్స్ చేసి ఉంటాడో, అలాగే ఎంతమందిని అంటే ఎంతమందితో మెడబట్టుకుని బయటికి గెంటించుకుని ఉంటాడో. ఈడు హీరో ఏంట్రా, ఈడు డైరెక్టర్ ఏంట్రా, ఈడు మ్యూజిక్ డైరెక్టర్ ఏంట్రా, ఈడు ఏంట్రా, ఈడు దేనికి పనికిరాడరా అని అన్న వాళ్ళే రేపు అంటే అలా చాలా మంది అన్నారు. సపోజ్ చెప్తున్నా, నాని గారు ఉన్నారు. నాని గారు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తే ఆయన పేరు పడలేదు. కానీ ఇప్పుడు నాని ప్రజెన్స్ అని చెప్పి థియేటర్ లో ఆయన పేరు పడుతుండే ఎంత వైపు. విశ్వసేన్ ఉన్నాడు, మనోడు కూడా అలాగే ఫేస్ చేశాడు. అలాగే ఏంటంటే నార్మల్ గా స్టోరీ అనేది ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే తీస్తే లవ్ స్టోరీ తీయాలి, లేదా రొమాంటిక్ స్టోరీ తీయాలి, లేదా హర్రర్ తీయాలి. ఇలాంటి స్టోరీలు తీస్తే ఏమవుతుందంటే అమ్మని హిట్ చేస్తున్నారు. అలా కాకుండా లవ్ అని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సెక్స్ ఆఫ్ ఫీలింగ్ మాత్రం అయిపోయింది లవ్ అనేది. 1990s లో ప్రేమ అని అంటే నార్మల్ గా అప్పుడు ఎవరికి తెలియదు. అమ్మాయి తక్కువ వేస్తా అనుకో, అప్పట్లో తక్కువ వేస్తా అనుకో అమ్మాయిని చంపేయడం, లేదా ఎక్కువ వేస్తా అనుకో అబ్బాయిని చంపేయడం, ఇలాంటివి జరిగాయి. అలాంటి దాన్ని ఏం చేసామంటే కలవడానికి ఇబ్బంది పడి అలా మాట్లాడడానికి కూడా ఛాన్సులు లేక ఉన్న జనరేషన్ అది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కానీ అప్పుడు జనరేషన్ ట్రూ లవ్ నా దృష్టిలో అయితే. ఇప్పుడు జనరేషన్ ఏముంది, నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో రిప్లై పెడితే ఇన్స్టాగ్రామ్ లో రిప్లై అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ అవసరం అయిపోయి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఈ టైప్ లో ఉంది. అందుకని ఏంటంటే నాకంటే ఆ ట్రూ లవ్ అనేది మన కోసం ఒక పర్సన్ వెయిట్ చేసి, మన కోసం ఒక పర్సన్ అనేది హార్ట్ఫుల్ గా అనిపించి, తన కోసం ఎంత కష్టమైనా సరే, మనం చావు బతుకుల్లో ఉన్నా సరే తన కోసం ఫైట్ చేసి తనను దక్కించుకోవడం ట్రూ లవ్ నా దృష్టిలో. నువ్వు ఇందాక ఏదో బుక్ లో చదివాను అన్నట్టు చెప్పావు కదా. నువ్వు బుక్స్ ఎక్కువ చదువుతావా? అయితే ఏంటంటే నేను బుక్స్ తక్కువ తక్కువ చదువుతాను. కానీ టైం ఉన్నప్పుడు మాత్రం దాని ఫోటో తీసుకుంటాం. అంటే నాకు ఈ కంటెంట్ నచ్చింది, నేను ఇది చూడాలి, దీని గురించి తెలుసుకోవాలని అనుకున్న ప్రతిసారి నా మొబైల్లో ఫోటో తీసుకుని నేను స్టోరేజ్ చేసుకున్నాను. స్టోరేజ్ చేసుకుని సరదాగా అంటే టైం ఉన్నప్పుడు దాన్ని ఒక 3-4 లైన్స్ చదువుతాను. 3-4 లైన్స్ చదివి నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది అని అంటే గనక అప్పుడు నేను దాని మీద అంటే దీన్ని నేను అనుకున్న కాన్సెప్ట్ అలా మార్చాలి. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారైనా, పూరి జగన్నాథ్ గారైనా, ఎవరైనా సరే బుక్స్ చదివే ఇన్స్పిరేషన్ అయ్యారు. అవును. కానీ చదువుకుంటేనే టాలెంట్ కాదు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే నేను ఇంటర్ ఫెయిల్, నేను ముఖమే చెప్తున్నాను, నేను ఇంటర్ ఫెయిల్. ఇంటర్ ఫెయిల్ అయినా సరే నేను ఎంత హార్ట్ఫుల్ గా ఎంత హ్యాపీగా ఎందుకుంటున్నాను తెలుసా, నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చెందగలను. ఎందుకంటే నాకు 2 చేతులు ఇవ్వకపోవడం దేవుడు ఏం చేశానో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. పుట్టడంతో ఇలా పుట్టాను, ఇలాగే చచ్చిపోకూడదు. ఏదోటి సాధించాలి, మన పేరు అనేది ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. నేను ఇప్పుడు ఒక రూప పెట్టి నేను ఒక చేస్తున్నాను అని అంటే ఆ రూపాయికి ఒక 10 మంది సపోర్ట్ గా నిలిచి ఉండాలి వెనకాల. అంటే నేను పెట్టిన రూపాయికి 10 రూపాయల ఎఫెక్ట్ నాకు జనాల దగ్గర కనపడాలి. మనం ఇప్పుడు ఒక కంపెనీ ఉంది బ్రో, ఒక 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ బయట డిస్ట్రిబ్యూట్ చేద్దాం నార్మల్ మనలో మాట్లాడు. కానీ వాటర్ తయారయ్యి వాటర్ బాటిల్ బయటకు వచ్చేది 4 రూపీస్ మాత్రమే. ఆడికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 4 రూపీస్ మాత్రమే అవుతుంది. ఆడు బయటకు వచ్చేవాడు దాన్ని 10 రూపాయలు చేస్తాడు.
ఎందుకని చేస్తాడంటే డిస్ట్రిబ్యూషన్, సేల్స్ మేనేజర్స్, సంథింగ్ సంథింగ్, దాని యాడ్స్, దానికి ఆ ₹6 అనేది ఏమవుతుందంటే జనాల దగ్గర నుంచి అది పెట్టింది ₹4 అయినా సరే జనాల దగ్గర నుంచే ₹10 తీసుకుంటాడు. అలాగే నేనేమనుకున్నానంటే నేను ఇప్పుడు ఇంత పెట్టి అమౌంట్ పెట్టి చేసేది నాకు డబ్బుల గురించి కాదు, జనం ఏమనుకుంటున్నారు, జనం ఏమని మాట్లాడుకుంటున్నారు. నేను ఈ సిచ్యువేషన్ ఉండి తీసాక కూడా జనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆడియన్స్ అనేది దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, చూసేవాడికి మన కంటెంట్ నచ్చిందా లేదా, మన కంటెంట్ నచ్చగానే రెండో కంటెంట్ కోసం వెయిట్ చేయాలి. మెయిన్ థాట్ ఇది, మెయిన్ థాట్ ఇది. మన కంటెంట్ చూడగానే అవతల పర్సన్ రెస్పాన్స్ అవ్వాలి. మన ఛానల్ అనేది వెంటనే మూవీస్ అందరి యూట్యూబ్ ఛానల్ అనేది మంచి మంచి కంటెంట్స్ వస్తారా, దాంట్లో మన లోకల్ చేస్తూ ఉంటారు, ఈ లోకల్ టాలెంట్స్ ఎంకరేజ్ చేద్దాం. నేను ఇది కూడా పెట్టింది రీజన్ ఏంటంటే, సపోజ్ చెప్తున్నాను, ఓజీ చేశాడు ఫ్యాన్ బాయ్ సుజిత్, తనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు, ప్రభాస్. తను షార్ట్ ఫిల్మ్ చూసి వీడు సినిమా తీయగలరు అని చెప్పి. అలాగే నేను కూడా పెట్టింది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా మూవీ డైరెక్టర్లు కానీ హీరోస్ కానీ కంపల్సరీ ఎవరికో ఒకరి చేతిలోకి కంపల్సరీ ఏదో రోజు ఏదో లింక్ వెళ్తది. ఆ రోజు తీసినోడు, ఆ రోజు ఏ డైరెక్టర్ అయితే తీస్తాడో ఆ రోజు తన పేరు పడ్డాక తనని క్యాగేసి తనతో సినిమా తీయొచ్చు. ఏ టయాన్ని ఎవరి లైఫ్ ఎలా మాత్రం తెలియదు బ్రో. ఏ టైంని ఏ టైంలో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. మేము ఆలోచించుకునేది అయితే ఇది, మేము ఆలోచించుకుని మేము కంటెంట్ ఇద్దాం అనుకున్నది అయితే ఇదే. సినిమా తీసే చచ్చిపోతాను, సినిమా కోసమే జీవితం, సినిమాయే ప్రపంచం. ఫైనల్ నోట్ ఆడియన్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు బ్రో, ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. అంటే ఫైనల్ అంటే ఏముంది బ్రో, చాలా కష్టపడి తీసాం ప్రేమ చిత్రం. నార్మల్ గా చాలా స్ట్రగుల్స్, చాలా ఫేసెస్ చేస్తున్నాం ప్రేమ చిత్రం కోసం. ఇప్పుడు కూడా నేను తిరుపతిలో 18 గంటలు డ్యూటీ చేస్తేనే కానీ ₹1000 రావట్లేదు. డైలీ డైలీ చేసిన అమౌంట్ ఒక సపరేట్ గా పెట్టుకుని ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ షూట్ స్టార్ట్ చేయాలి. మేము తీసిన అవుట్పుట్ కి అంత లేదు. మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర గట్టిగా బడ్జెట్ ఉండాలి. ఇప్పటికే పెట్టిన బడ్జెట్ అంతా మేము లాస్ అయ్యాం. డిలే చేస్తా మా ఫేసెస్ కానీ దాంట్లో ఉన్న మ్యాచింగ్స్ కానీ మొత్తం అన్ని కన్వే అవ్వలేకపోతున్నాం. మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలి. షూట్ స్టార్ట్ చేయాలంటే దగ్గర దగ్గర మా దగ్గర అమౌంట్ గట్టిగా ఉండాలి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా మాకు కొంచెం అమౌంట్ అనేది రిఫర్ చేశారు కాబట్టి అవన్నీ మేము ఇప్పుడు అడగలేను. నేనైతే ఆమెను కూడా అడగలేను. ఇంకా కష్టమైనా నష్టమైనా నేనే పడాలి. అందుకని చెప్పి ఆడియన్స్ కి ఏం చేద్దాం అనుకున్నాను, నేను ఈ పొజిషన్ లో ఉండి కూడా మేము చాలా కష్టపడుతున్నాం ఈ సినిమా కోసం. ఇది నాటే ఒక వెబ్ సిరీస్. మీరు అనుకున్నట్టు నార్మల్ గా అందరూ తీసే వెబ్ సిరీస్ అని అనుకోవచ్చు. కానీ నా లైఫ్ లో మాత్రం నా ఫస్ట్ ప్రాజెక్ట్, ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే నేను ఒక డైరెక్టర్ కింద, ఒక హీరో కింద నార్మల్ గా నేను ఒక ఈ సిచ్యువేషన్ లో తీస్తున్నాను అని అంటే దీన్ని చెప్పడం అనేది చాలా, ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం చాలా ఈజీ. దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికీ తెలియదు. దీనికి డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, హీరోని నేనే. అలాగే దీన్ని ఎలా అంటే ఏ టైప్ లో తీసుకెళ్ళాలి ఒక స్టోరీని అనేది దాన్ని ఆలోచించుకునేది నేనే, అన్ని నేనే. ఏంటంటే నార్మల్ చెప్పాలంటే ఒక 24 క్రాఫ్ట్స్ ఒక్కడే బ్యాలెన్స్ చేయాలంటే నాట్ ఈజీ. ఒక్కడే బ్యాలెన్స్ చేయాలి నాట్ ఈజీ. కానీ ఏంటంటే ఎవరు మైండ్ అంటే నేను 24 క్రాఫ్ట్స్ కూడా అంటే నేను పేమెంట్ ఇచ్చి పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఎవరు మైండ్ సెట్ అనేది ఏ సినిమాకి ఎవరు ఎలా యూజ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటప్పటికి అంటే మనం ఒక కాన్సెప్ట్ చెప్పాక ఆ థీమ్ కి తగ్గట్టు వాళ్ళు ఆలోచించరు, మనం ఆలోచించినట్టుగా థీమ్ కి తగ్గట్టు వాళ్ళు ఆలోచించరు. ఒక డైరెక్టర్ థీమ్ కి తగ్గట్టు ఆలోచించాలంటే ఎలా ఉండాలంటే ఒక కాపీ టైప్ లో ఉండాలి. అంటే ఏంటంటే ఇటు మైండ్ సెట్ ఆడికి, ఆడి మైండ్ సెట్ ఈడికి ఉన్నట్టు ఉండాలి. ఆ టైప్ లో ఉంటేనే సినిమా అనేది ఎదరికి వెళ్తుంది. అలాగే మేము కూడా ఏమనుకున్నాం అంటే ఆల్రెడీ గతంలో కూడా మహేశ్వరి ప్రొడక్షన్స్ పెట్టాక కూడా గతంలో కూడా ఇలాగే చేసి నేను మోసపోయాను. అది జనం కూడా ఇప్పుడు చాలా ఈడింతే, ఇంకో 4 సంవత్సరాలు అవుతుంది రిలీజ్ అవుతుంది, ఇంకో 5 సంవత్సరాలు అవుతుంది. కంపల్సరీ మే 14th కల్లా ప్రేమ చిత్రం ట్రైలర్ కూడా ఇస్తాను. గ్లిమ్స్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దీని వెనకాల ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి. ఆ ఎఫెక్ట్ ని బట్టి మీరు చూడండి, నచ్చితేనే చూడండి, నచ్చకపోతే వద్దు. నచ్చితేనే చూడండి, నేను ఎప్పటికీ చెప్తాను, నచ్చితేనే మా కంటెంట్ చూడండి, నచ్చకపోతే వద్దు. మెయిన్ లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేద్దామనే పెట్టాం. మీరు బేసిక్ గా తిరుపతిలో వర్క్ చేశానని చెప్పి అన్నారు కదా, మీరు ఏం వర్క్ చేస్తారు తిరుపతిలో? అవును బ్రో. బ్రో నార్మల్గా అయితే నేను తిరుపతిలో చేసేది జనానికి ఎగేసేది మొన్నటిదాకా చేసేవాడిని. ఓకే. ఇప్పుడు హోటల్ చేంజ్ అయ్యాను. నెక్స్ట్ ఈ 3 కానీ 4 కానీ వెళ్తే క్యాషియర్ పోస్ట్ లో కూర్చుంటాను. ఓకే. ఓకే. అది ఎంత చేసినా
ఎంత చేసినా అదే డబ్బు. కానీ ఏంటంటే అప్పుడు అక్కడ చేసిన డబ్బు అంతా పెట్టుబడి, అక్కడ చేసిన డబ్బు అంతా పట్టుకొచ్చి పెట్టేది దీనికి. అది. అదే అదే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే జనాల్లో హీరోయిన్ రావట్లేదు, హీరోయిన్ ఏ వీడియోస్ చేయట్లేదు అని అనుకుంటున్నారు. హీరోయిన్ కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఆవిడ ఎటువంటి వీడియోస్ మేము రిలీజ్ చేయలేకపోతున్నాం. ఆవిడది కూడా డెఫినెట్ గా 100% గా మేము కూడా ఆవిడది వీడియో లాంచ్ చేస్తాం. ఎందుకంటే హీరోయిన్ కనపడకపోతే చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో అన్మిస్ ఏదో అయింది, ఇబ్బంది ఏదో అయినట్టు ఉంది, అందుకే రావట్లేదు చేయట్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అలాగేం కాదండి. మా గాయత్రి గారు చాలా మంచోళ్ళు. ఆవిడ మా దానికి ప్రతిదానికి సపోర్ట్ గా ఉంటది. అందుకే ఆవిడకి హెల్త్ బాగాలేని దాని మూలనే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆవిడ రికవర్ అవ్వగానే ఫస్ట్ మా ప్రేమ చిత్రం గురించే వీడియో లాంచ్ అవుద్ది. అది బ్రో విషయం అయితే. అందరికీ అందరికీ సమాధానం, నీకు వచ్చిన డౌట్స్ కి ప్రతిదానికి క్లారిటీ చేస్తాను. ఇది నా లైఫ్ అంబిషన్. రెండు చేతులు లేకుండా ఇంతలాగా కష్టపడుతున్నాను. ఇది మెయిన్ మెయిన్ రీజన్ అయితే ఇది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఎలాంటి కండిషన్లో మనం ఉన్నాం, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అనే దానికంటే కూడా మన యాంబిషన్, మన సంకల్పం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మన బ్రోని చూస్తే మనకు అర్థమవుతుంది. సో మీరు కారణాలు చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ చేంజ్ బై సీయింగ్ దిస్ వీడియో అన్నమాట. దిస్ ఈస్ గణేష్ కట్ట సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్స్పైరింగ్ వీడియోస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.